మహారాష్ట్రలో హై డ్రామా చోటు చేసుకుంది. ఎన్నికల్లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి వినోద్ తావ్డే పాలఘర్ జిల్లాలోని విరార్ హోటల్లో డబ్బులు పంచినట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నల్లసోపర రాజన్ నాయక్ డబ్బులు పంచినట్లు బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ ఆరోపించింది. ఓటర్లను ఆకర్షించేందుకు మాజీ మంత్రి సమక్షంలో డబ్బులు పంచినట్లు ఆ పార్టీ పేర్కొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే షిటీజీ ఠాకూర్తో పాటు బీవీఏ పార్టీ కార్యకర్తలు హోటల్కు చేరుకొని హంగామా చేశారు. వినోద్ తావ్డేను బహుజన్ వికాస్ పార్టీ కార్యకర్తలు గౌరవ్ చేశారు. నగదు కలిగిన ఎన్విలాప్లతో పాటు మీటింగ్ వేదిక వద్ద డైరీలున్నట్లు గుర్తించారు. బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు తమ చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకొని మాజీ మంత్రి ముందు ప్రదర్శించారు.